అయ్యో, ఒక్క దాంట్లో కూడా కూలింగ్ వాటర్ లేదే తాగుదామంటే. ఇదిగో, ఫ్రిడ్జ్ లో బాటిల్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. నింపకుండా ఏం చేస్తున్నావు? అన్ని పనులు చేయాలని అమ్మ చెప్పింది కదా. ఏంటే, ఫ్రిడ్జ్ లో బాటిల్స్ కూడా నేనే నింపాలా? నింపాలి, లేకపోతే కూలింగ్ వాటర్ తాగేది ఎలా? ఓ అబ్బో, కూలింగ్ వాటర్! నీకు మీ అమ్మకి కూలింగ్ వాటర్ తప్ప మామూలు నీళ్లు గొంతు దిగవా? అవును, దిగో. అయితే ఏంటి? అయితే ఏంటా? ఎంత పొగరే నీకు! ఇదిగో, పొగరు గిగ్గరు అన్నావు అనుకో, మర్యాదగా ఉండదు. ఏయ్, పెద్ద చిన్న లేకుండా మాటకి మాట సమాధానం చెప్తావా? నేను కాబట్టి మాటకు మాటే చెప్పాను. అదే మా అమ్మ అయితే నిన్న మంగ చేయి విరిచేసినట్టు ఈ పాటికి నీ చేయి విరిచేసేది. నువ్వప్పుడు కుయ్యో మొర్రో అనుకుంటూ మొత్తుకునేదాన్ని. ఏయ్ పొట్టి బుడంకాయ్, నువ్వు కూడా నన్ను ఎగతాళి చేసే అంత పెద్దదానివైపోయావా? ఇదిగో, నేనేం పొట్టిపురానికని కాదు. నా ఏజ్కి నేను కరెక్టే. నీ ఏజ్కి నువ్వు పొట్టిపురానికైవి, బూర్ది గుమ్మడికాయవి. ఏయ్, నిన్ను ఏం చూసుకునే నీకింత పొగరు? నాకేం పొగరలేదు, నీకే. చిన్న పిల్లని చేసి కొడుతున్నావు. నీకు దమ్ముంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఫ్యాట్మన్ నీ మూతి మీద కొట్టి అప్పుడు జవాబు చెప్తుంది. ఏం కూసావే? ఇవాళ నువ్వు నా చేతిలో చచ్చావే. నిన్ను ఆగు! ఏయ్, ఆగు! లలి, డాడీ, చిచి, సిగ్గులేదు? చిన్నపిల్ల మీదకి కత్తి దూస్తావా? మీ కూతురు ఏమందో తెలుసుకోకుండా అనవసరంగా నోరు పారేసుకోకండి. ఇప్పుడు దాకా నోరు పారేసుకుంది నువ్వేనే రాక్షసి. విన్నారా? మీ కళ్ళ ముందే నన్ను ఎంత మాటందో. సౌందర్య, చిన్నపిల్ల అంత మాట అంది అంటే నువ్వేం చేస్తుంటావో నాకు బాగా తెలుసు. అది ఇలా అడుగు డాడీ. నన్ను పొట్టి పుట్టంకాయ అందలేదో మీరే అడగండి. ఆ మంగతో కలిసి నన్ను స్టోర్ రూమ్ లో పడేశారు. ఏంటి, నిన్ను స్టోర్ రూమ్ లో పడేశారా? అవును డాడీ, నన్ను స్టోర్ రూమ్ లో పడేసి బయట నుంచి తలుపేసేశారు. నాకెంత భయం వేస్తుందో తెలుసా? తలుపు తీపింది అని ఎంత ఏడ్చి మొత్తుకున్నా తలుపు తీయనే లేదు. ఊపిరాడక చచ్చిపోతాననుకున్నా డాడీ. అప్పుడు ఆఖరికి అమ్మ వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చింది. ఏ, ఇప్పుడేమంటావు? నువ్వు చేసిన దారుణాలన్నీ తెలిసి కూడా పెద్ద మనసుతో నిన్ను క్షమించి అర్చన నిన్ను ఇంటికి తీసుకొస్తే ఇదా నువ్వు చేసే నిర్వాకం? పెద్దవాళ్ళని ఏమీ చేయలేక చిన్నపిల్ల మీద చూపిస్తావా నీ ప్రతాపం? సిగ్గనిపించట్లేదా నీకు? ఇంకోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావో నా తమ్ముడి భార్యవని కూడా చూడను. మెడ పట్టి బయటికి గెంటేస్తాను. బాగా గుర్తుంచుకో. లల్లి, పదమ్మా. సౌందర్య, నువ్వు దిక్కులేక ఇంట్లో ఉన్నావని మర్చిపోకు. నీలాగే నేను కూడా పగ ప్రతీకారం అని అనుకున్నానంటే నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. ఈ లల్లిని తిట్టావు కదూ, కుదిరిందా తిక్క? బాగా కుదిరిందా? అమ్మో 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 అమ్మో, అబ్బా కూతుళ్ళిద్దరూ కలిసి ఏం దడ్డల్లాడించేశారు. మంగ, నాకు తల పగిలిపోయేలా ఉంది. నా రూమ్ లో ఎక్కడైనా హెడేక్ టాబ్లెట్స్ ఉన్నాయేమో చూడు. తలనొప్పి మాత్రలా మీ రూమ్ లో లేవమ్మా. ఒకవేళ ఉంటే ఆ కల్పనమ్మ గారి రూమ్ లో ఉండొచ్చు. అబ్బా, ఎక్కడొక చోట వెళ్ళి తీసుకురావే. ఆయమ్మ గదిలోకా? నేనెళ్ళనమ్మా.
కావాలంటే మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఛ! తలనొప్పి టాబ్లెట్స్ తప్ప అన్నీ ఉన్నాయి. బావగారు, నన్నే నడి రోడ్డు మీద నిలబెడతాను అంటారు కదూ? చెప్తా. నడి రోడ్డు మీద నిలబడేదెవరో ఇవాళే తేల్చి పారేస్తా. అర్చన, నువ్వొచ్చేసరికి ఉంటుంది చూసుకో ఇంట్లో సీను. నా సామిరంగా దిమ్మ తిరిగి అందరికి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఇప్పుడు మీకు ఒక్కళ్ళు కాదు, 2 బిడ్డలున్నారు. 2 బిడ్డల్ని కన్న తల్లివి నువ్వు. అక్కడికి వాళ్ళిద్దరికి నువ్వే తల్లివైనట్టు మాట్లాడుతున్నావే. ఓ పెద్ద ప్రేమ కారిపోతున్నట్టు కావాలనే సౌందర్యని వెంట పెట్టుకుని ఎందుకు ఆ ఇంటికి తీసుకెళ్తుంది? అడుగడుగున సాధిస్తూ రంపపు కోతకి ఎందుకు గురి చేస్తుంది? ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే నీ కూతురు ఇలాగే నా కూతురికి అడ్డుపడుతూ పోతే ఏదో రోజు దాని ఓపిక నశిస్తుంది, అగ్నిపర్వతంలా బళ్ళున బద్దలవుతుంది. గుర్తుంచుకోమని నీ కూతుర్ని. పునర్జన్మ అనేది ఒకే ఒక్కసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. నా కూతురు రానివ్వదు. అర్చన, రామ్మా. ఏమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నా? అర్జెంటుగా బయలుదేరి ఉన్నపళ్ళంగా రమ్మని ఫోన్ చేస్తావెందుకు? చెప్తానమ్మా, ముందు కూర్చో. ఏమైందో చెప్పమ్మా. అర్చన, నిన్న
నేను గుడికి వెళ్ళాను. అక్కడ సంగీత కనిపించింది. ఓ అర్థమైంది. ఆవిడగారు నిన్నేదో బెదిరించుంటుంది. నువ్వేమో కంగారు పడిపోతూ నాకు ఫోన్ చేసావు, అంతేనా? ఆ సంగీత అంది అని కాదమ్మా. నువ్వు సౌందర్యని కావాలనే మీ ఇంటికి తీసుకెళ్ళావా? అవును, కావాలనే మా ఇంటికి తీసుకెళ్ళాను. ఏ తప్పా? ఆహా, తప్పని కాదు, మంచిదే. కానీ నువ్వు సౌందర్య చేత సౌందర్య చేత అదే ఇంటి పనులన్నీ అడ్డమైన పనులన్నీ చేయగల సమర్థులకి ఇంటి పనులన్నీ చేయడం పెద్ద కష్టమేం కాదులేమ్మా. కానీ సంగీతేమో నువ్వు తన కూతుర్ని రాచి రంపాను పెడుతున్నాను అని చెప్పిందా? అబ్బా, ఆవిడేం చెప్పిందో వదిలేవే, నువ్వు చెప్పు. అవును, హర్ష అంకుల్తో చెప్పే నేను సౌందర్యని అక్కడికి తీసుకెళ్లాను. హర్ష అంకుల్తో చెప్పే నేను సౌందర్యలో మార్పుని తేవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ తల్లి కూతుళ్ళు అలా అనుకోవడం లేదు. మరెలా అనుకుంటున్నారు? అదే, ఇదంతా నువ్వే కక్ష సాధింపు చర్యగా చేస్తున్నావని. కక్ష? సౌందర్య నాకు చేసిన ద్రోహానికి నిజంగానే నేను కక్ష సాధించాలి అనుకుంటే ఇంటి పనులు చేయించడం కాదమ్మా, అసలు ఏ పని చేయడానికి వీలు లేకుండా 2 చేతులు విరిచేసేదాన్ని. నిజంగా నేను దెబ్బకి దెబ్బ తీయాలి అనుకుంటే సౌందర్య నా మీద చేయించిన హత్యా ప్రయత్నం గురించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఈ పాటికి దాన్ని జైలు గోడల మధ్య చిప్పకూడు తినేలా చేసేదాన్ని. అర్చన, వద్దమ్మా, అలా మాట్లాడుకు. ఎంతైనా సౌందర్య నీకు తోడి కోడలు, తోబుట్టు లాంటిది. కాబట్టే దాన్ని మార్చాలి అని ప్రయత్నిస్తున్నాను. ఇనుముని వంగదీయాలంటే సమ్మెట దెబ్బలు కొట్టే తీరాలమ్మా. నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ ఆ తల్లి కూతుళ్ళు మాత్రం అలా అనుకోవడం లేదు. అదృష్టం బావుండి నువ్వు మృత్యు అంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చావు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పు? సౌందర్యతో సఖ్యంగా ఉంటే. సఖ్యంగా ఉండడానికి నేను రెడీ అమ్మా, కానీ సౌందర్యం మారాలి కదా. మారకపోతే వదిలేయమ్మా, దాని కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. జరుగుతుందమ్మా. కృష్ణ బతికుండగానే సౌందర్యకి మరో పెళ్లి జరుగుతుంది. అది నీకిష్టమేనా? తాళి మీద తాళి కట్టించుకుని అమెరికాకి ఎగిరిపోతుందంట. అది నీకిష్టమేనా? చూడమ్మా, ఆ ఇంటికి పెద్ద కోడలుగా అందరి జీవితాల్ని సరిదిద్దడం నా బాధ్యత. ఒకసారి ఆ బాధ్యతని నా భుజాల మీద వేసుకున్నాక కఠినంగానే ఉంటాను, కఠినమైన నిర్ణయాలే తీసుకుంటాను. కానీ నీ మీద కోపంతో సౌందర్య నిన్నేమన్నా చేస్తే? ఇప్పుడే కదమ్మా నువ్వే అన్నావు నేను మృత్యు అంచుల దాకా వెళ్ళొచ్చిందాన్ని అని. ఎప్పుడైతే చావు నా దగ్గరకొచ్చిందో అప్పుడే ఆ పాత అర్చన చచ్చిపోయింది. అవమానాల్ని భరిస్తూ కష్టాల్ని సహిస్తూ తల ఉంచుకునే అర్చన ఆ రోజే చచ్చిపోయింది. కన్నీళ్లు పెట్టుకుని కుమిలిపోతూ గుండెల్లో ఆవేదన్ని అణుచుకుంటూ మౌనంగా నిస్సహాయంగా చూసే అర్చన ఆ లోయలోనే పడి చచ్చిపోయిందమ్మా. ఇప్పుడు నీ ముందు నిలబడింది సరికొత్త అర్చన. మాటకి మాటతో, దెబ్బకి దెబ్బతో జవాబు చెప్పగల అర్చన. ఈసారి నన్ను చంపాలని ట్రై చేస్తే అరక్షణం కూడా ఆలోచించను. నా ఊపిరి ఆగిపోవడానికి పావు క్షణం కంటే ముందే నా శత్రువుని పరలోకానికి పంపిస్తాను. అమ్మా అర్చన, కంగారు పడకమ్మా. యుద్ధం అనివార్యం అయితే ఏం జరుగుతుందో చెప్పాను. ప్రస్తుతం నేను కోరుకుంటుంది మాత్రం శాంతిని. సౌందర్య తనంతట తానుగా మారి నా రూట్లోకి వస్తుందో, ఫైనల్గా నన్నే మారి తన రూట్లోకి రమ్మంటుందో, దేనికైనా ఈ అర్చన రెడీ.
అబ్బా అబ్బా ఖరీదైన ఈ నెక్లెస్ ని గాని కొట్టేస్తే 15 లక్షలు నా సొంతం చేసేసుకోవచ్చు. దర్జాగా నేనే ఓ పని మనిషిని పెట్టుకొని మహారాణ్లా బతకొచ్చు. కానీ ఈ నెక్లెస్ పోయిందని తెలిస్తే ఆ కల్పనమ్మ నెక్లెస్ అర్చనమ్మ గదిలో ఉంది. నువ్వే తీసావు అంటే నువ్వే తీసావు అని వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చేస్తారు. ఈలోగా నేను చల్లగా జారుకోవచ్చు. అబ్బా ఏం మెరిసిపోతుంది నెక్లెస్. దీన్ని ఎక్కడ దాచాలి? నా గదిలో దాస్తే అమ్మో నెక్లెస్ పోయిందనగానే ముందు నన్నే అనుమానిస్తారు. నా గదిలోనే వెతుకుతారు. వద్దొద్దు. మరి ఇంకెక్కడ పెడితే సేఫ్గా ఉంటుందబ్బా? అదే కరెక్ట్. అమ్మయ్య ఎక్కడ దాచిపెట్టాలప్పా? ఆ ఇక్కడ దాద్దాం. అమ్మయ్యా ఇక్కడైతే ఎవ్వరూ అనుమానించరు. కాస్త సద్దుమణిగాక గప్చిప్గా దీన్ని ఇక్కడి నుంచి బయటికి చేరేస్తే అబ్బో ఆ తర్వాత ఇక పండగే పండగ. మంగా ఏం చేస్తున్నావు? అది మీ బట్టలు మడత పెట్టి షెల్ఫ్లో సర్దుతున్నానమ్మా. సరే సరే వెళ్ళు. అటగినమ్మా. కల్పు ఎంతసేపు ఇంకా రెడీ అవడానికి? ఉండండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అని గంట చేసావు. మనం వెళ్ళేసరికి పెళ్ళే కాదు పిల్లలు కూడా పుట్టేస్తారు. మిమ్మల్ని నిజంగా సర్లే గాని పదండి. అది ఇలా రెచ్చగొడితే గానీ మీ లేడీస్ మా జెంట్స్ ని ఫాలో అవరు. ఫాలో మీ అమ్మా వెళ్ళొస్తాం. జాగ్రత్త అమ్మా, పెళ్ళైపోగానే వెంటనే వచ్చేయండి. అత్తయ్య మే హూనా, డోంట్ వరీ. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తాం, సరేనా? కల్పన ఆగు. ఏంటి ఇలాగే వెళ్ళిపోతున్నావా? ఏమైంది? ఏమవటం ఏంటి కల్పన? మీ అత్తగారు పెళ్లికి వెళ్తూ పెట్టుకోమని చెప్పిన 15 లక్షల నెక్లెస్ ఏది పెట్టుకోలేదే? ఏంటన్నయ్యా, నువ్వైనా గుర్తు చేయొచ్చు కదా. సారీ అమ్మా, మర్చిపోయాను. కలుపు నెక్లెస్ పెట్టుకురా. అంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకండి? ఎందుకేంటమ్మా, ఇలాంటి శుభకార్యాల్లో పెట్టుకుంటేనే ఘనంగా ఉంటుంది. చూడు అత్తయ్య గారు కూడా చెప్పారు కదా, వెళ్ళి నెక్లెస్ పెట్టుకురా. వెళ్ళు, గో.